జై శ్రీరామ్. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగానికి స్వాగతం. సో ఈరోజు మనం ఏప్రిల్ 28వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5 గంటల 36 నిమిషాలకు అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకి అవుతుంది. తిది రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు శుద్ధ ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి వస్తుంది. నక్షత్రము రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం వస్తుంది. యోగము రాత్రి 9 గంటల 52 నిమిషాల వరకు వ్యాఘాతం ఉంటుంది. తదుపరి హర్షణం వస్తుంది. కరణము ఉదయం 7 గంటల 39 నిమిషాల వరకు భవ ఉంటుంది. తదుపరి రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు బాలవ ఉంటుంది. దాని తర్వాత కౌలవ వస్తుంది. శుభ సమయం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. మరలా 8:59 నుండి 10 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. తిరిగి ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకి ఉంటుంది. మరలా మధ్యాహ్నము 3 గంటల 4 నిమిషాల నుండి 6 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నము 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 8 నిమిషాల నుండి 8 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. తిరిగి ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి 11 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. సో ఈరోజు అంటే 28వ తారీఖు నాడు, ఏప్రిల్ 28వ తారీఖు నాడు పుట్టిన ప్రముఖ వ్యక్తులు ఒకసారి చూద్దాం మనం. 1758వ సంవత్సరంలో జేమ్స్ మన్రో అమెరికా రాజకీయవేత్త జన్మించారు. ఇతను అమెరికాకి 5వ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 1871వ సంవత్సరంలో కాలకూరి నారాయణరావుగా జన్మించారు. ఈయన ప్రముఖ నాటకకర్త, సంఘ సంస్కృత, ప్రథమాంధ్ర ప్రచురణకర్త కూడా. 1897వ సంవత్సరంలో బమిడిపాటి కామేశ్వరరావుగా జన్మించారు. ప్రముఖ రచయిత, నటుడు, నాటకకర్త. 1924వ సంవత్సరంలో కెన్నెత్ కౌండావ్ జింబాబ్వే మొదటి అధ్యక్షుడు జన్మించారు. 1942వ సంవత్సరంలో ఏజీ కృష్ణమూర్తి గారు జన్మించారు. ఈయన అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్ వ్యవస్థాపకుడు. అదేవిధంగా 1947వ సంవత్సరంలో గంటి ప్రసాదంగా జన్మించారు. నక్సలైట్ నాయకుడిగా మారిన కవి. 1947 అదే సంవత్సరంలో హుమాయూన్ ఆజాద్ అనే ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత జన్మించడం జరిగింది. 1987లో సమంత తెలుగు, తమిళ సినిమాలో నటించిన నటి జన్మించారు. 1991 సంవత్సరంలో విదిషా శ్రీవాస్తవ దక్షిణ భారత చలనచిత్ర నటి జన్మించడం జరిగింది. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటో చూద్దాం. ప్రపంచ భద్రతా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఒడిశాలో లాయర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రపంచ పశు చికిత్సా దినోత్సవంగా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు ఒకసారి చూద్దాం. 2001లో డెన్నిస్ టిటో ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్రలో నిలవడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు ప్రతిరోజు మీ మొబైల్లో రావాలి అని అనుకుంటే ఇప్పుడే మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.